హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ ప్రపంచంలో సమస్య లేని మనిషంటూ ఎవరైనా ఉన్నారా? ఎవరి కష్టాలు వాళ్ళవి. ఎవరి పోరాటాలు వాళ్ళవి. కొందరికి కెరియర్ గురించి టెన్షన్, మరికొందరికి డబ్బుల సమస్యలు, ఇంకొందరికి రిలేషన్‌షిప్ బాధలు, మరికొందరికి మనశ్శాంతి లేకపోవడం. సమస్య ఏదైనా కావచ్చు. కానీ అది ఇచ్చే బాధ మాత్రం ఒక్కటే. చాలా సార్లు మన సమస్యల ముందు మనం చాలా చిన్నగా అయిపోతాం. ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేయాలనిపిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ సమస్యల సింహాసనం పైన వేరే ఎవరో కూర్చోవడం కాదు. మీరే కూర్చోవాలి. మీ జీవితానికి మీరే రాజు అవ్వాలి. ఈరోజు ఈ వీడియో కొంచెం ప్రత్యేకం. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు. జీవితంలో ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఒక మంచి దారి కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో సమస్య చిన్నదైనా పెద్దదైనా దాన్ని అసలు ఎలా ఫేస్ చేయాలి? మనం మైండ్ సెట్‌ను ఎలా మార్చుకోవాలి? ఏ పరిస్థితుల్లోనైనా ఒక లీడర్‌లా ఎలా నిలబడాలి? అనే విషయాలను ప్రాక్టికల్‌గా చాలా డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాం. ఏదైనా ఒక రోగానికి మందు వేయాలంటే ముందు ఆ రోగం ఏంటో తెలియాలి. అలాగే మన సమస్యను పరిష్కరించుకోవాలంటే అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. మనలో చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా? సమస్య రాగానే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా తలరాత ఇంతేనా అని ఏడవడం మొదలు పెడతాం. కానీ ఒక్కటి ఆలోచించండి. సమస్య అనేది మన జీవితాన్ని నాశనం చేయడానికి రాదు. మనలో దాగున్న ఇంకో కోణాన్ని మనకు పరిచయం చేయడానికి వస్తుంది. సమస్యలు 2 రకాలు. అందులో ఒకటి మన చేతుల్లో లేని సమస్య. అంటే లాక్డౌన్ రావడం, అనుకోకుండా ఉద్యోగం పోవడం, ఏదైనా నష్టం జరగడం. వీటిని మనం మార్చలేం. రెండవది మన చేతుల్లో ఉన్న సమస్యలు. అంటే మన బద్ధకం, తప్పుడు నిర్ణయాలు, టైం మేనేజ్మెంట్ లేకపోవడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఇక్కడ విచిత్రం ఏంటంటే 90% మంది మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ చేతుల్లో ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటారు. సమస్యల సింహాసనంపై కూర్చోవాలి అంటే మొదటి అడుగు ఏంటో తెలుసా? పరిస్థితి ఏదైనా కావచ్చు. నా స్పందన మాత్రం నా చేతుల్లోనే ఉంది అని నమ్మడం. సమస్య మిమ్మల్ని శాసిస్తుందా? లేదా మీరే సమస్యను రూల్ చేస్తున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు ఈ మైండ్ సెట్ వచ్చిన తర్వాత అసలు ఈ సమస్యల చక్రవ్యూహం నుండి బయటకు ఎలా రావాలో తెలుసుకుందాం. ఒక పెద్ద కొండను ఒక్క దెబ్బతో పగలగొట్టలేం. కానీ చిన్న చిన్న దెబ్బలతో దాన్ని ముక్కలు చేయవచ్చు. మన సమస్యలు కూడా అంతే. సమస్యలు పెద్దగా ఉన్నప్పుడు మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో పాలుపోదు. అందుకే సమస్యను ముక్కలు చేయడం నేర్చుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని ఈ 3 ప్రశ్నలతో విశ్లేషించండి. మొదటి ప్రశ్న, అసలు నిజమైన సమస్య ఏమిటి? చాలాసార్లు మనకు వచ్చే కోపం, బాధ, ఒత్తిడి ఇవన్నీ సమస్యలు కావు. అవి సమస్య యొక్క లక్షణాలు మాత్రమే. ఉదాహరణకు, నాకు డబ్బులు లేవు అనేది సమస్య కాదు. నేను సంపాదించడానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవటం లేదు, లేదా వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తున్నాను అనేది అసలైన సమస్య. ఇలా ఆలోచించి మూలాల్ని పట్టుకోండి. ఇక రెండవ ప్రశ్న, ఈ సమస్యలో నా కంట్రోల్లో ఉన్నది ఏంటి, లేనిది ఏంటి అని చెక్ చేసుకోండి. ఇందాక చెప్పుకున్నట్టు వేరే వాళ్ళ ప్రవర్తనను మీరు మార్చలేరు. కానీ వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలనేది మీ చేతుల్లోనే ఉంది. అలాగే గడిచిపోయిన కాలాన్ని మార్చలేరు. కానీ ఈ రోజును మార్చగలరు. మీ కంట్రోల్లో లేని దాన్ని వదిలేసి మీ చేతుల్లో ఉన్న ఆ 10% మీదే ఫోకస్ పెట్టండి. ఇక మూడవ ప్రశ్న, నేను తీసుకోబోయే మొదటి అడుగు ఏంటి? అవును, ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. అంతా ఆలోచిస్తారు కానీ యాక్షన్ తీసుకోరు. సమస్య పెద్దదైనా పర్వాలేదు. ఈ రోజు, ఈ నిమిషం మీరు చెయ్యగలిగే ఒకే ఒక్క చిన్న పని ఏంటో ఆలోచించి దాన్ని వెంటనే అమలు చేయండి. సమస్యల సింహాసనంపై కూర్చోవడానికి కావాల్సిన ప్లాన్ అయితే రెడీ అయింది. కానీ ఆ సీటుపై కూర్చునేటప్పుడు మనల్ని వెనక్కి లాగే శత్రువులు కొన్ని మనలోనే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడే చాలామంది యుద్ధంలో ఓడిపోతుంటారు. ఎందుకో తెలుసా? మనకు బయట ఉన్న శత్రువుల కంటే మన లోపల ఉన్న శత్రువులే ఎక్కువ ప్రమాదకరం. మీరు మీ సమస్యలను గుర్తించారు, ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ మీరు అడుగు ముందుకు వేయబోయేసరికి మీ మైండ్ మీతో ఒక ఆట మొదలు పెడుతుంది. అదేంటో తెలుసా? రేపు చూద్దాంలే అనేది. ఈ రోజు కాకపోతే రేపు చూద్దాం, ఈ సమస్య ఇప్పుడే ఎందుకు సర్దుకుంటుందిలే అని బద్దగించడం. గుర్తుపెట్టుకోండి, కాలయాపన అనేది మీ సమస్యకు ఇచ్చే ఆక్సిజన్ లాంటిది. మీరు ఎంత లేట్ చేస్తే సమస్య అంత బలంగా తయారవుతుంది. నేను ప్రయత్నించి ఓడిపోతే సమాజం ఏమనుకుంటుంది? నా వల్ల అవుతుందా అనే భయం. సమస్యల సింహాసనంపై కూర్చునే రాజులకు భయపడే హక్కు లేదు. తప్పు జరిగితే అనుభవం వస్తుంది, కరెక్ట్ అయితే విజయం వస్తుంది. అంతేకాని ఓటమి అనేది ఉండదు.
మీరు మారదాం అనుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న కొందరు నీకెందుకులే ఇవన్నీ, నువ్వు ఇంతే అని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. మీ సమస్యలతో మీరు నరకం చూస్తున్నప్పుడు రాని వాళ్ళు మీరు నిలబడుతుంటే కామెంట్లు చేసే అర్హత వాళ్లకు లేదు. వారి మాటలకు చెవిటి వాళ్లలాగా మారిపోండి. సింహాసనంపై కూర్చోవడానికి కావలసిన అర్హత కేవలం ఒక్కటే, అది స్థిరత్వం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు నవ్వినా రోజుకో చిన్న అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. నిలకడగా పోరాడేవాడి ముందే ఎలాంటి సమస్య అయినా మోకరిల్లక తప్పదు. ఇక్కడితో సమస్యను అర్థం చేసుకున్నాం, ప్లాన్ వేశాం, అడ్డంకులను దాటాం. ఇక ఆఖరి ఘట్టం. ఈ ప్రయాణాన్ని ముగుస్తూ మనల్ని మనం ఒక విజేతగా ఎలా నిలబెట్టుకోవాలో చూద్దాం. చాలామంది తమ కష్టాల గురించి ఇతరుల దగ్గర ఏడుస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది కేవలం జాలి మాత్రమే. గౌరవం, విజయం, గుర్తింపు ఇవన్నీ మనం పోరాడి సంపాదించుకోవాలి. సమస్యలు మిమ్మల్ని కిందకు నెట్టివేయాలని చూస్తున్నప్పుడు మీరు ఇంకా రెట్టింపు బలంతో పైకి లేవాలి. నిజానికి సమస్యలు అనేవి మిమ్మల్ని ముంచెయ్యడానికి వచ్చే తుఫాన్లు కావు. మీలో ఎంతటి ఈతగాడు ఉన్నాడో మీకు గుర్తు చెయ్యడానికి వచ్చే అలలు మాత్రమే. ఒక రాజు తన రాజ్యాన్ని కోల్పోయినా శత్రువుల ముందు తలవంచడు. ఎందుకంటే రాజు అనేవాడు కిరీటాన్ని బట్టి కాదు, అతనికి ఉన్న ధైర్యాన్ని బట్టి రాజవుతాడు. మీ సమస్యల సింహాసనం పైన మీరే కూర్చోవాలి అని మనం మొదట్లోనే అనుకున్న మాటకు అర్థం ఇదే. ఇక ఆలోచించింది చాలు, బాధపడింది చాలు. మీ సమస్యల కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి. వాటిని పరిష్కరించే బాధ్యతను మీ భుజాల మీదకు తీసుకోండి. విజయం మీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.